నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం పీఠాధిపతి వ్యవహారం కోర్టులో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ న్యాయస్థానంలో ఒక వర్గానికి చెందినటువంటి మారుతి మహాలక్ష్మి ఓడిపోతున్నారన్న ఆశ్రోషంతో మాపై బురద చల్లుతున్నారని పూర్వపు మఠాధిపతి కుమారులు అన్నారు. సాక్షాత్తు మాకు పిన్నమ్మ అయిన మారుతి మహాలక్ష్మి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మేము ఆమె ఆరోపించినటువంటి కార్యక్రమాలకు ఎన్నడూ ఆటంకం కలిగించలేదని, మా పిన్నమ్మగా ఎప్పుడూ కూడా గౌరవం ఇస్తున్నామని అన్నారు. మా పిన్నమ్మ మాపై ఆరోపించిన ఆరోపణలు అవాస్తవమని మీడియా పరంగా తెలియపరిచారు. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి దినం అనగా 28వ తారీఖున మా పిన్నమ్మ గారైనటువంటి మారుతి మహాలక్ష్మ గారు కడప ప్రెస్ క్లబ్లో మా గురించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి వివరణగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మఠాధిపతి నియామకం న్యాయస్థాన పరిధిలో ఉన్నందున ఆ విషయాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. సమయం సందర్భం వచ్చింది, 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు మా పైన లేనిపోయిన ఆరోపణ చేసిన మారుతి మహాలక్ష్మి గారి పైన మాకు ఎటువంటి దురుద్దేశాలు కానీ ఎటువంటివి లేవు. మహానివేదన మందిరంలోనే ఉంటున్నాము. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించి చూడండి. ఆమెను ఎప్పుడు కూడా మేము పిన్నమ్మని సంబోధనతో గౌరవిస్తూ ఉన్నాము. కానీ ఈ విధంగా ఆరోపణ చేయడం అనేది మాకు చాలా బాధ వేస్తుంది. అందులో ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని గురించి మాకే నామినేటెడ్ పీఠాధిపతి అయిన విషయాన్ని గురించి కూడా పలుసార్లు వరుసకు బావైనటువంటి పాలపు శ్రీనివాసులు గారు గత 3 సంవత్సరాల నుండి, అంటే మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఉదయం 6 మొదలు రాత్రి 11 వరకు మా గురించి లేనిపోని ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఫ్లెక్సీ వేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో పాలపు శ్రీనివాసులు గారు మఠాధిపతి నియమించబడ్డ పీఠాధిపతి శ్రీ గోవింద స్వాముల వారు అని చెప్పి వేయడం జరిగింది. ఆ విషయం మాకు తెలుసుకొని వారిని అడగడానికి వెళితే వారు వచ్చేసి ఆయన పీఠాధిపతి, మీరు ఏం చేసుకుంటారని 10 మంది వాళ్ళ మనుషులతో మమ్మల్ని దాడి చేయడం జరిగింది. ఇవన్నీ మేము మనసులో ఉంచుకొని మఠం ప్రతిష్ఠ దెబ్బతింటుందని మేము కేసు కూడా పెట్టడం కానీ ఎటువంటిది ఏం జరగలేదు. కాబట్టి వాళ్ళకు మంచి హృదయాన్ని కలిగించి ఆ భగవంతుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సత్తు ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. నిన్న కడపలో మారుతి మహాలక్ష్మి గారు మరియు వారి బావ పాలపు శ్రీనివాసులు గారు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కొన్ని అవాస్తవాలను ప్రెస్ ద్వారా జనంలోకి పంపారు. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాల్సిన అంశం. ముందుగా మాపై వారు చేసిన ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాను. అది శివరాత్రి సమయము, జనం భక్తులు అందరూ ఉండేటువంటి ప్రత్యక్షంగా కనపడుతున్నప్పటికీ కూడా మా మీద సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది. ఎస్ఐ గారు సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారు కావచ్చు, అందరి సమక్షంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా వాళ్ళంతా పచ్చి అబద్ధాలు చెప్పడం అనేది ఖండిస్తున్నాము. ముందుగా కొన్ని విషయాలు మాత్రం ఈ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మఠం పరిపాలన అనేది అంతా కూడా ఈ 1964-68 మధ్య సంవత్సరంలో పూర్వ మఠాధిపతులు శ్రీ శ్రీనివాస స్వాముల వారు గారు దేవాదాయ శాఖ మధ్య జరిగినటువంటి ఒక కాంప్రమైజ్ డిగ్రీ న్యాయస్థానంలో జరిగింది. దాని ప్రకారం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకొని దాని ప్రకారమే పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉంది. మీకు ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది. అందులో 6వ నిబంధనని మీరు పరిశీలించినట్లయితే మఠాధిపతి తొలగించిన సమయంలో లేదా మఠాధిపతి మరణించిన సమయంలో, అంటే బ్రహ్మైక్యం అనే పదం వాడచ్చు, ఆ సమయంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు వెంటనే ఆ మహానివేదన మందిరాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది. అయిన ఆ ప్రకారము మే 21వ తేదీన మే 8వ తేదీ తర్వాత మారుతి మహాలక్ష్మి గారు కూడా ఈ మహానివేదన మందిరాన్ని తక్షణం ఖాళీ చేసి, వారికి ఆల్రెడీ గృహం మఠాధిపతి గారు కట్టించారు, అక్కడికి వెళ్ళాలి. కొత్త మఠాధిపతి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తారు. అది పద్ధతి ఎప్పటి నుంచి, దాదాపు మఠాధిపతిల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి. దాన్ని వైలేట్ చేస్తూ వారు అక్రమంగా ఇక్కడే ఉంటూ పలు వివాదాలు, ఒకటి కాదు, విరజానంద స్వామి వారు అంటే ఇక్కడ అచలానంద స్వాముల వారు వారి మీద కూడా ఆరోపణలు చేసి మళ్ళీ తప్పని క్షమాపణలు చెప్పినారు. శంకర్ బాలాజీ గారిపై చాలా ఘోరమైన ఆరోపణలు చేసి దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మా మీద. సో వాళ్ళు ఎంతసేపు మఠంలో వివాదాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప మఠం ప్రతిష్టను కాపాడాలనేటువంటి ఉద్దేశం మారుతమ్మ గారికి అస్సలు లేదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నా మీద ఆరోపణలు చేయడం కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. రెండవ ముఖ్యమైన విషయం,
గతంలో జరిగినట్టు మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరూ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు. పాలేపు శ్రీనివాసులు గారికి ఉదయం 6 గంటలు లేచినప్పటి నుంచి రాత్రి 11 వరకు మా ఇద్దరి మీదనే వాళ్ళకి దృష్టి. ప్రతిరోజు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. నేను ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ కూడా పెట్టాను. మఠాధిపతి గారికి వాళ్ళ తండ్రి గారికి గతంలో చిన్న వివాదం జరిగింది. ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. మారుతమ్మ గారి ప్రోద్బలంతో బలవంతాన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. వెంటనే 2014 జూలైలోనే తీర్పు డిస్మిస్ చేస్తూ ఇచ్చింది బద్వేల కోర్టు కూడా. ఆ కాపీ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో ప్రొడ్యూస్ చేశాను. అయినప్పటికీ కూడా అంతటితో ఆపకుండా మళ్ళీ దుష్ప్రచారం, అంటే వారికి మఠాధిపతుల్లో కుమారులకు ప్రవేశం లేదని చెప్పి పదే పదే ప్రచారం చేస్తున్నారు. దీన్ని కూడా మేము అంటే ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే విషయం మీరు కూడా గమనించాలి. ఆ కాపీ కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పంపించేస్తున్నాను. సో ఇలాంటి నిరంతరం రెచ్చగొడుతూ మాకైనా కొంచెం వరకు ఓపిక ఉంటుంది. అక్కడికి చాలా సమయంతో ఉన్నాం. రేపు వచ్చే మంగళవారము పూర్తి ఫైనల్ హియరింగ్ అయిపోతే జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఆల్మోస్ట్ ఒక వాదనలో కంప్లీట్ అయిపోయింది. జడ్జి గారు మారడం వల్ల కొంచెం మరొక వాయిదాకు జరిగింది. అందులో ఏంటంటే నామినేషన్ అనేది జనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారము మఠాధిపతి తన వారసుడిని ఎంపిక చేసేటువంటి హక్కు ఉంది. ఆ ప్రకారము వారే స్వయంగా నామినేషన్ చేసి ధార్మిక పరిషత్తుకు పంపి ఆమోదం పొందించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది మఠాధిపతి గారు చేయలేదు. దాన్ని మేము గౌరవ హైకోర్టులో కంప్లీట్ ఎవిడెన్స్తో సహా, కనీసం వీళ్ళు పంపినట్టు ఆధారాలు కూడా లేవని మేము డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా పెట్టి ఉన్నాము. ఆ ఒక్క అంశంలోనే వారు న్యాయస్థానంలో ఓడిపోతారు. ఆ నామినేషన్ చేశారు అనే పదమే వాడకూడదు, ఎందుకంటే అది నామినేషన్ కాలేదు. కాబట్టి ఆ పదాన్ని తీసుకొచ్చి అదే పనిగా ఫ్లెక్సీ పెట్టి వివాదాన్ని ఆద్యం పొంచి పోషించింది కేవలం పాలేపు శ్రీనివాసులు గారు, వారిని ప్రోత్సహిస్తున్న మారుతమ్మ గారు. ముందు వారు వివాదాలు చేయడం మానుకొని ఈ మఠ ప్రతిష్టను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.